హాయ్ అండి, అందరికీ పిఏ ఇన్ఫర్మేషన్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 పోస్టులు అనేవి భర్తీ చేయాలని సర్కార్ యోచిస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కార్ కొలువులు సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామానికి రెవెన్యూ అధికారులు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయాలని నియమించింది. అయితే 5,000 మంది కొత్తగా ఉద్యోగాలు రానున్నాయని అర్థం. ఇంకో సగం పోస్టులు ఇప్పటికే ఉన్న ఉద్యోగాలతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో గ్రామ స్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ బాధ్యత ఏమిటి? గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు, రైతుల, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యతలను కొత్తగా క్రియేట్ చేయనున్నట్లు పోస్టులు డ్యూటీ చార్లో చేయనున్నట్లు తెలిసింది. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్కమ్ వంటి సర్టిఫికేట్తో పాటు పంచనామా, భూముల రికార్డులు మరియు పహని, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాలు, క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలను కూడా అప్పగించనున్నట్లు సమాచారం. ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్ సహాయం చేయడం, వివిధ ప్రభుత్వ పథకాల అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయాధికారిగా ఉండడం, విపత్తు, ఇతర అత్యవసర సేవలు అందించడం వంటి విధులు కూడా ఈ పోస్టులను వారికి అప్పగించేలా డ్యూటీ చార్జ్ రూపొందించినట్లు తెలిసింది. వాస్తవానికి అక్టోబర్ 2020కు ముందు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థ ఉండేది. రెండూ కలిపి రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురయ్యినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి అర్హత ఏంటంటే ఈ క్షేత్ర స్థాయిలో పలానా ఈ విఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ ఇంతకుముందు ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టులని భర్తీ చేశారు. ఇప్పుడు ఏంటంటే డిగ్రీ అర్హతతో క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగాన్ని వీఆర్ఓ కీలక వ్యవహరించేవారు. విపత్తు, పంట నష్టం అంచనా మొదలు ప్రభుత్వం పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండేటువంటి పనులు చేసేవారు. ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు కానీ చెరువుల రక్షణను తోడ్పడేవారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు వాళ్ళకి ఏంటంటే వీళ్ళు నియామకం చేయాలనేసి డిగ్రీ అర్హతతో కలిపి వారిని కొత్తగా క్రియేట్ చేసేందుకు పోస్టులు భూ పరిపాలన ప్రధానంగా కమిషనర్గా ఈ రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. అయితే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొత్తగా ROR 2000 చట్టం రూపంలో తీసుకురావాలని భావిస్తున్నారు. అంటే అప్పుడే గ్రామాలకు ఇప్పుడే ఆఫీసర్లు ఎలా నియమించబోతున్నారనే విషయాన్ని ఇంకా ప్రకటించినట్లు సమాచారం వచ్చింది. అంటే రెవెన్యూ శాఖ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఒకవైపు ధరణి తీసుకువచ్చింది. అదే టైంలో గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ కూడా రద్దు చేసింది. అయితే గ్రామంలో సగం మాత్రం ఆగమైపోయారు, రైతులు మాత్రం ఆగమైపోయాయి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్లు భూములు అటు ఇటు చేస్తే ఎవరికి గుర్తించకుండా ఉండేందుకు గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా చేశారు. ధరణి స్థానంలో భూమాతను తీసుకువద్దాము. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో కొత్త ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గ్రామంలో రెవెన్యూ సేవలను కొనసాగించాలని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తాం. ఆ దిశగా కసరత్తు. అంటే ఏదైతే ఈ రెవెన్యూ గ్రామాలకు ఇంతకు ముందు ఉన్నటువంటి వీఆర్ఏ వ్యవస్థ ఉందో దాన్ని ధరణి తీసుకురావడం వల్ల రద్దు చేశారు. ఆ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.